78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఊరు వాడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రజలు స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. అయితే విశాఖలో స్కూబా డ్రైవర్లో దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. మువ్వన్నెల జెండాను సముద్ర గర్భంలో ఆవిష్కరించారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 78 అడుగుల లోతులో సముద్ర గర్భంలో జాతీయ జెండా నీటిలో రెపరెపలాడింది. మాజీ నేవీ సబ్మెరీనర్ స్కూబా ఇన్స్పెక్టర్ బలరాం నాయుడు నేతృత్వంలో 4 సభ్యుల బృందం ఈ ఘనతను సాధించారు. రుషికొండ తీరానికి 2.5 కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి సముద్రంలో డైవ్ చేసి దేశభక్తిని చాటారు. లెహరావో తిరంగా నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ విడుదల నుంచి సముద్రాన్ని కాపాడాలంటూ వారు పిలుపునిచ్చారు. దాదాపు అరగంట పాటు జాతీయ జెండాతో సముద్రంలోనే ఉన్నామని వారు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ అనే నినాదంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు బలరాం నాయుడు తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమానికి దాదాపు 2 గంటల సమయం పట్టిందని, సముద్రంలో అరగంట పాటు జాతీయ జెండా ప్రదర్శించామని వెల్లడించారు. జాతీయ జెండాను తీసుకెళ్లి సముద్రంలో 78 అడుగుల లోతులో ఆవిష్కరించడంతో పాటు అక్కడ వరకు స్కూబా డైవింగ్ కిట్లతో వెళ్లి ఈ అద్భుత ఘట్టాన్ని కెమెరాలో షూట్ చేయడం మరో విశేషం. అయితే ఇటీవలి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలో కూడా సముద్ర గర్భంలో దాదాపు 20 అడుగుల లోతులో రాముడి చిత్రపటాన్ని ఆవిష్కరించి భక్తిని చాటుకున్నారు. ఇక దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న వేళ విశాఖ సాగరంలో ఈ అద్భుత దృశ్యం చూపర్లను కనువిందు చేసింది.